ఇవాళ శుష్క వేదాంత తమో భాస్కర్. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇవాళ లక్ష్మీవారం కదా, అవును మేడం. శుష్క వేదాంత తమో భాస్కర్. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 15వ తారీఖు గురువారము, జనవరి నెల 2026వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము శుష్క వేదాంత తమో భాస్కరము. ఈరోజు ఈ గ్రంథ సారాన్ని గురించి శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. నమస్కారం అండి అందరికి. శుష్క వేదాంత తమో భాస్కర్. ఇందులో మనం పేజ్ నెంబరు అంటే కొంచెం ముందుకు వచ్చాం, కానీ పేజ్ 264 ఇది. అన్ని పేజీలు చదివేసామా? శ్రీకృష్ణ విగ్రహమును గ్రహించి ఆ విగ్రహమును కలది ఉన్న గోపీచందన మును గైకొని ఆ కృష్ణ విగ్రహమును ఉడిపి ఎందు ప్రతిష్ఠ చేసి తమ గ్రంథములకు వ్యాఖ్యానము చేయునట్లు జయతీర్థులనిడి తమ శిష్యులకు అనుజ్ఞ నొసంగి పద్మనాభ తీర్థులు, నరహరి తీర్థులు, మౌఢ తీర్థులు, అక్షోభ్య తీర్థులు అనే నలుగురు శిష్యులను ద్వైత సాంప్రదాయ ప్రవక్తులనుగా నియమించి 77 సంవత్సరములు 6 నెలలు 20 దినములు సంప్రదాయ స్థానము అధిరోహించి తర్వాత పద్మనాభ తీర్థులకు తమ స్థానము పట్టాభిషేకం చేసి మరల బదరికాశ్రమునకు పోయి వ్యాసాది మహర్షులతోడ సద్గ్రంథ కాలక్షేపము చేయిచు సర్వ సిద్ధాంతం మధ్వ సిద్ధాంతం భూలోకమున వృద్ధి అగునట్లు భగవంతుని ప్రార్థించున్నట్లు తన్మతస్థులు చెప్పుచున్నారు. ఒక్క నిమిషం అండి. అమ్మా, తర్వాత శ్రీ శంకరులు కూడా ఇలాగున తమ యొక్క 32 సంవత్సరములలో బదరికాశ్రమ ప్రాంతములో నుండు దత్తాత్రేయ గుహలో అంతర్ధానులై నందికేశ్వరారూఢులై శివగణములతో పరివేష్టితులై కైలాసమునకు వేంచేసినట్లు తత్సాంప్రదాయకులు చెప్పుచున్నారు. భరతఖండములో ముఖ్యతమములకు అద్వైత విశిష్టాద్వైత ద్వైత మతములకు శ్రీ శంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు వరుసగా సాంప్రదాయ గురువులు. వీరే 3 మతములను ఉద్ధరించిన వారలు, లోకములో స్థాపించిన వారలు, తత్ సాంప్రదాయ మఠము ప్రతిష్ఠించిన వారలు. ప్రపంచములో గల నాస్తిక మతములు తప్ప తక్కిన మతములన్నీ ఈ 3 మతములలో అంతర్భూతములే. ఇచ్చట పాఠకులకు జిజ్ఞాసులకు ఒక సందేహము కలుగుటకు అవకాశము కలదు. అదే మన ప్రపంచములో దుర్మతములు వృద్ధి అయి సన్మతములు క్షయించుచున్నప్పుడే దేవతలు కైలాసమున పరమేశ్వరుని ప్రార్థించినందుచే ఈశ్వరాంశ సంభూతులై శంకరాచార్యులు అవతరించి మతస్థాపన చేసిరనియు, మరల వేదార్థములను విరుద్ధార్థమును కల్పించి దుర్మతములను వృద్ధి అయి సన్మతములు క్షయించగా బ్రహ్మాది వేల్పులు శ్రీ వైకుంఠములో శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించగా ఆది శేషాంశ సంభూతులై రామానుజులు అవతరించి దుర్మతములను అణిచి సన్మతమును స్థాపించిరని, ఆవల దుష్టమతములు చెలరేగి శిష్టమతములు క్షయమునొందగా
చతుర్ముఖాది బృందారక బృందం శ్రీమన్నారాయణుని స్తోత్రము చేయగా వాయు అంశ సంభూతులై మధ్వులు అవతరించి వేదము యొక్క అపార్థమును తొలగించి సత్యార్థమును బోధించిరనియు చెప్పుచున్నారు. ఇందువల్ల భక్తులు సందేహపడనక్కర్లేదు. ఎందుకనగా ఈ మతత్రయాచార్యులు ఒకే కాలమును ఉద్భవించిన వారు కారు. శ్రీ శంకర్ల తరువాత వందల కొలది సంవత్సరముల అవల రామానుజాచార్యులను, తర్వాత 100 కొలది సంవత్సరానంతరము మధ్వాచార్యులను అవతరించి పూర్వం వచ్చిన మహాపురుషుల ప్రశిష్యులు ఉండు వరకు ఆయా మతం మంచి స్థితిలో నుండెను. తర్వాత తత్తత్ సాంప్రదాయములలో యోగ్యులకు యోగి పుంగవులు, తపోనిష్ఠులు, ధ్యానపరులు, జ్ఞాననిష్ఠులు లోపించవచ్చును. అందువల్ల దానిని శుద్ధపరచి నూతనముగా కొన్నింటిని కల్పించుకొని మతమును నిలబెట్టుకుని ఉండవచ్చును. ఒక్క మంచి భవనము జీర్ణమగునప్పుడు కొన్ని పాత వస్తువులను తొలగించి కొత్త సామాన్లు చేర్చుకుని ఏలాగున నవీన గృహమును పటుతరముగా స్థిరము చేయుదురో మతం యొక్క స్థితియు అలాగున ఉండును. ఈ ముగ్గురి కాలానంతరము మరియు కొన్ని కొత్త మతములు బయలుదేరి ఉన్నవి. మరియు కాలక్రమం అనుసరించి జనుల యొక్క మనశ్శక్తియు, బుద్ధి వికాసమును, ఇంద్రియముల యొక్క పటుత్వమును, ధర్మబుద్ధియు హెచ్చు తక్కువలుగా మారుచుండును. వీనిని బట్టి జనుల యొక్క పరిపక్వతను అనుసరించి కాలానుగుణముగా ఆచరణములో ఉండుటకు యోగ్యమగునట్లు మతములో పరివర్తనం కలుగుచుండును. అట్లుగానిచో జనులు తరింపజాలరు. ఇట్టి అవస్థలన్నీ సర్వేశ్వర సంకల్పముల చేతనే జరుగుచుండును. మహాత్ములున్ను పరమభక్తులున్ను గ్రహించి ఆనందభరితులై ఉందురు. అద్వైత మతము కేవలము బ్రహ్మమును గురించి బోధించుచుండును. దీనికి జ్ఞానమతమని పేరు. విశిష్టాద్వైత మతము జీవుని యొక్క శుద్ధిని గురించి బోధించును గాన ఈశ్వర ఉపాసనా మత మనంబడును. కావుననే దీనికి ప్రవృత్తియే చరమగతి అని చెప్పబడింది. ద్వైత మతం తపస్సును గురించి, వర్ణాశ్రమములను గురించి, భక్తిని గురించి ఎక్కువగా చెప్పుచుండును. ఇది దేహేంద్రియముల యొక్క శుద్ధిని గురించి చెప్పుట చేతనే దీనికి తత్వవాద మతమని పేరు. ఈ మతత్రయమునకు జీవేశ్వరుల ఐక్య విషయమున మాత్రమే కొంచెం భేదము గలదు. కానీ తక్కిన వేద విశ్వాసములోను, ఉపనిషత్తులలోను, స్మృతి పురాణములలోను, భక్తి శ్రద్ధ వైరాగ్యములలోను, తపోధ్యాన యోగ నిష్ఠాదులలోను అందియున్న అందరున్నూ సమానులే. ఏకాభిప్రాయం గలవారలే సత్యము, శాంతము, కరుణ, విరక్తి, భక్తి మొదలగు దైవిక గుణములను సర్వులున్నూ ఒకే విధముగా అంగీకరించి ఉన్నారు. ఇవి లేనిచో మోక్షము కలగజాలదనియే అందరి యొక్క ఏకాభిప్రాయమై ఉన్నది. తర్వాత మరియు ఇంకొక సంశయము ముముక్షువులకు కలుగుట అవకాశము కలదు. అదేమనా ఈ మతత్రయాచార్యులకు ప్రస్థానత్రయమే పరమ ప్రమాణము. ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రము. అనగా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత ఈ గ్రంథములకు త్రిమతాచార్యులను భాష్యము రచించిరనియు, సూత్ర భాష్యములో శ్రీ శంకరులకును శ్రీ వ్యాసులకును శాస్త్రార్థము జరిగిననియు, శ్రీ వ్యాసుల వారు శంకరులు రచించిన భాష్యమే సరి అనియు, అద్వైతమే పరమ సిద్ధాంతమనియు సెలవిచ్చినట్లు శ్రీ వ్యాసులే శంకరాచార్యులను ఆశీర్వదించి జగద్గురువనియు, సర్వతంత్ర స్వతంత్రులనియు, భాష్యకర్తయనియు బిరుదములను ఇచ్చిరనియు, అదే ప్రకారము శ్రీ రామానుజులు చేసిన బ్రహ్మ సూత్రాది భాష్యములకు శ్రీ నగరమున శ్రీ శారదాదేవి ప్రత్యక్షీకరించి విశిష్టాద్వైతమే నిజమైన వేదార్థమనియు, రామానుజుల భాష్యమే సరి అనియు, అట్లే వరదరాజస్వాములు శ్రీ భాష్యమే నిజమైన శ్రీ భాష్యకర్తయని రామానుజులకు విరుదమిచ్చినట్లును, వేదార్థ తత్వం అని తెలిపినట్లును వ్యాసాది మహర్షుల హృదయాభిప్రాయం ఇది అనియును చెప్పుచున్నారు. ఇదే ప్రకారము
శ్రీ మధ్వాచార్యులు ద్వైతపరంగా రచించిన సూత్ర గీతాదులను బదరికాశ్రమములో వ్యాసులకు సమర్పింపగా శ్రీ వ్యాస భగవాన్లు మధ్వ భాష్యమే వ్యాసుల వారి మతమని, ఇదే బ్రహ్మసూత్రముల యొక్క ఆశయమనియు వేదము యొక్క నిజార్థమనియు ఆనతిచ్చినట్లు జనుల యొక్క హృదయ పరిపక్వత అనుసరించి ఆయా కాలములకు ఆయా అర్థమునే గ్రహించదగిన యోగ్యత గల జనులు గలరని తలంచి అట్లు కృష్ణద్వైపాయనులు ఆనతిచ్చి ఉండవచ్చును. దీని యందు ఎలాంటి దోషమును లేవని తలంచవలెను. కృష్ణద్వైపాయులంటే వ్యాసులు. ఒక మనుజుడు బాల్య కౌమార యవ్వన వార్ధక్య అవస్థలను అనుసరించి ఎట్లు మారుచుండునో ఆహారాది అనుష్ఠానములను ఎలాగున భిన్నములుగా ఉండునో అట్లే ఒక్కరికి బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ అతి ఆశ్రమములను ఎట్లు మార్పు కలుగుచుండునో అనుష్ఠాన క్రమములను వేరువేరుగా ఏర్పడి ఉండునో దీని యొక్క తత్వమును అలాగుననే ఉండును. మరియు కలియుగము వృద్ధి అయి రాగా రాగా జనుల యొక్క మేధాశక్తియు ఓజస్సు దృఢకాయత్వము ధర్మబుద్ధి జ్ఞానశక్తి తగ్గి తగ్గి వచ్చుటచే కాలానుగుణముగా బాదరాయణాది ఋషులను పై అర్థమును అంగీకరించి ఉందురు. మరియు ఒకే కాలములోనే 4 యుగములకు సంబంధించిన కొందరు జీవులుండుటచే వారి బుద్ధికి యోగ్యతకు అవలంబించదగిన అర్థము బోధపడుట కొరకును భాష్యత్రయము ఆవశ్యకము అయినది. కృతయుగములో ధర్మము చతుష్పాదములతోనూ, త్రేతాయుగములో పాదత్రయముతోనూ, ద్వాపరములో పాదద్వయముతోనూ, కలియుగమున ఏకపాదముతో నుండునని కృష్ణద్వైపాయనాది ఋషులు పూర్వమే వచించి ఉన్నారు. కనుక వారి వారి యొక్క హృదయమునకు గోచరించేలాగున ఆచరించుటకు శక్తి కలిగేలాగునను దేశకాలానుగుణములను చూచియు మతకర్తలు ఆచరణలను ఏర్పాటు చేసి ఉందురు. కావున ఈ విషయములో ఎవరును సందేహపడనక్కర్లేదు. సముద్రములోనికి చేరు వరకు మాత్రమే నదుల యొక్క నామరూపములుండును. సాగరములోనికి ప్రవేశించిన సర్వనదులు తమ తమ నామధేయములను ఆకారములను విడిచి ఒకే మహాజలమగునట్లు దైవములోనికి ప్రవేశించు వరకు మతములు సాంప్రదాయములు ఉపాసనా భేదములు కలిగి ఉండును. అచ్చటికి చేరుటకు సర్వమతములను ఒకే విధముగా దోవ చూపుచున్నవి. ఎచ్చట సత్యమును దైవ ధర్మమును కలిగి ఉండును అచ్చటికి ముక్తియును స్వయముగా వచ్చి చేరును. అది యుగములను అనుసరించి మనుష్యులకు మోక్షప్రాప్తి ఉపాయములను భిన్నములై ఉన్నట్లు మనువు మొదలైన స్మృతికర్తలు విధించి ఉన్నారు. దృష్టాంతము చూడుడు. సత్యయుగములో తపస్సు చేతను, త్రేతాయుగములో యోగము చేతను, ద్వాపరంలో పూజార్చనాదుల చేత, కలియుగంలో నామ స్మరణ చేత ముక్తి కలుగునని విధించి ఉన్నారు. కొన్ని స్మృతులలో కృతయుగములో జ్ఞానము చేత, త్రేతాయుగములో యజ్ఞము చేత, ద్వాపరములో అర్చనల చేత, కలియుగములో దానము చేత ముక్తి సిద్ధించునని వచించి ఉన్నారు. దీనిని బట్టి ఊహించిన కృష్ణ ద్వైపాయన్ మునియు అంటే వ్యాసుడు 3 భాష్యముల అభిప్రాయములను అంగీకరించడానికి ఇదియే కారణమై ఉండును. మరియు ఋషులు దీర్ఘదర్శులగుటచే అంటే ఎంతో ముందుకు చూడగలరు. భవిష్యత్ జ్ఞానము కలవారైనందున యుగభేదములచే సూత్రాదులకు ఈలాగను భాష్యము చేయగలరని ఎరింగి ఉండవచ్చు. మరియు భాష్యకర్తలు అసామాన్య పురుషులగుటచే ఈ కాలమున ఇట్లు జరగవలసి ఉండునని తలంచి ఈశ్వరాజ్ఞ చేయవచ్చిన వారలే త్రిమతస్థులని తలంచి ఇది ఈశ్వరాజ్ఞయని ఎరింగి కూడా ఉండవచ్చును. అద్వైత జ్ఞానము అతీంద్రియ జ్ఞానులకు మాత్రమే కలుగును. అట్టివారు కలియుగములో అరుదగుడి చేతను, జనులు బాహ్య దృష్టి గలవారగుడి చేతను ఈశ్వర సాక్షాత్కార జ్ఞానములు యథార్థముగా తెలుసుకొనుట ఆసక్తులగుడి చేతను పాంచభౌతికమగు విగ్రహములను దైవ
రూపములుగా ఆరాధించుట కొరకు ప్రతిమలు ఏర్పడినట్లు అనేక శాస్త్రములు చెప్పుచున్నవి. ఇప్పుడు మనం గ్రహించిన విషయమేమనా, శ్రీమన్నారాయణాజ్ఞచే అవతరించిన ఆదిశేషాంశ సంభూతులకు రామానుజాచార్యులు గోష్ఠి పూర్ణులను గురువుగా చేసుకొని జ్ఞానమును కలగచేసుకున్నారనియు, విష్ణుమూర్తి అనుమతితో వాయువ్యాంశ సంభూతులకు మధ్వాచార్యులు అచ్యుత ప్రేక్షాచార్యులను శరణు పొంది దైవ జ్ఞానమును కలగజేసుకున్నారనియు తెలుసుకున్నాం. ఒక్క వ్యాస సూత్రములకే విశిష్టాద్వైత ద్వైతపరముగా శ్రీ శంకర రామానుజాచార్య శ్రీ మధ్వాచార్యులు భాష్యము రచించిరనియు, ఈ ముగ్గురి భాష్యములను శ్రీ వ్యాస భగవానుడు అంగీకరించిరనియు చెప్పుటలో మనం గ్రహించవలసిన సారం ఒకటి కలదు. అదే మన కాండత్రయాత్మకమగు వేదమునకు అనుగుణమగు బ్రహ్మసూత్రముల యొక్క జ్ఞానకాండమును శంకరులు, ఉపాసనాకాండమును రామానుజులు, కర్మకాండమును మధ్వులను ఉద్ధరించినని, ఇది వేదము యొక్క సిద్ధాంతమనియు గ్రహించవలేను. జ్ఞానోపాసనా కర్మత్రయాత్మకమే వేదమని అందరికీ తెలిసిన విషయం. ఈ మూడును జీవకోట్ల ఆత్మ పరిపక్వ స్థితిని అనుసరించి ఆవశ్యాచరణీయం అని సర్వజన విదితం. కావున భాష్యత్రయము మనకు అవసరమైనది. తర్వాతది చైతన్య మతం. వంగదేశమునందు అంటే బెంగాల్ నవద్వీపమున క్రీస్తు శకం 1486 సంవత్సరమునందు చైతన్యుడు విష్ణుంశమైన పుట్టెను. ఈ చైతన్య ఆచార్యుల వారికి తండ్రి జగన్నాథ మిశ్రులు. ఇతడు గంగా తీరమునందు నవద్వీపమున తపస్సు చేసెను. ఈ జగన్నాథ మిశ్రుని భార్య శచీదేవి. జగన్నాథ మిశ్రునికి 8 మంది ఆడబిడ్డలు పుట్టిరి. అందరూ మృతులైరి. 9వవాడు విశ్వరూపుడు, 10వవాడు చైతన్యుడు. చైతన్యుని యొక్క మొదటి పేరు విశ్వంభరుడు. చైతన్యుడు మిక్కిలి తేజస్సు కలవాడుగా ఉన్నందుచే ఇరుగు పొరుగు వారందరినూ ఇతని ప్రేమించుచుండిరి. అయినను ఇతడు శ్రీకృష్ణుని వలె బాల్యమునందు తోడి బాలురను ఏడ్పించుచును, తనకు వలై వస్తువుల ఇతరుల ఇండ్లలో దూరి ఎత్తుకొని పోవుచును, కంగకు వచ్చిన ఆడువారిని తొందర పెట్టుచును ఉండే. చైతన్య దుర్మార్గమునకు తాళజాలక స్త్రీలు సచీదేవికి చెప్పుచుండ్రి. చైతన్యుని బుద్ధి మిగుల చురుకుదనముతో ఉన్నందువలన జగన్నాథుని మనస్సునందు దుఃఖ విచారములు పొడచూపను ఆరంభించెను. కారణమేమనగా సంస్కృతమును సంపూర్ణముగా నేర్చి విశ్వరూపుడు సన్యాసి అయినందున చైతన్యుడును అలాగే యగునని భయపడుచుండెను. ఆ కాలమున వాసుదేవ సార్వభౌముడనడు దర్శనములను చదివిన పండితుడొకడు నవద్వీపమందొక చతుష్పదిని స్థాపించి ఉండెను. చైతన్యుడు ఈ పాఠశాల యందు తన సహపాఠకులకు అందరికంటేను మించిన చదువరి ఆయను. ఈ విద్యాభ్యాసం వల్ల చైతన్యుడు శాంత స్వభావము గలవాడై తల్లిదండ్రుల ఆజ్ఞానుసారము నడుచుకొనుటకు ప్రయత్నించెను. ఇట్లుండగా జగన్నాథ మిశ్రులు పరలోకమునకు ఎగినందున సచీదేవి దుఃఖము చెప్పుడు కలవిగా ఉండే. ఇట్లు వైరాగ్యము ఉంది దుఃఖస్థితి అందుండు కాలమున చైతన్యుని సమాధాన వాక్యముల వల్ల ఆమె దుఃఖము చాలా వరకు అణగిపోయెను. సచీదేవియు తన పెద్ద కుమారుని వలె చైతన్యుడు విరక్తుడగునేమో అని భీతి చెందుచుండెను. అందుచే చైతన్యుని పెండ్లి చేసుకుని ఇంటి అందే ఉండవలెనని సదా కోరుచుండెను. అట్లే వల్లభాచార్యుని కూతురైన లక్ష్మీదేవిని చైతన్యుడు వరించెను. వివాహమైన తర్వాత చైతన్యుడు ఒక సంస్కృత పాఠశాల స్థాపించెను. ఇతడు ప్రసిద్ధ పండితుడైనందున 4 ప్రక్కల నుండి బాలురు వచ్చి చేరుచుండిరి. ఆ కాలమున న్యాయశాస్త్ర ప్రాబల్యం మెండుగా ఉండెను. విశేషముగా చదివిన పండితులు కూడా చైతన్యుని వాదమున జయించుటకు వెరగందుచుండిరి. ఒకప్పుడు శ్రీవాసుడు చైతన్యుని గూర్చి కృష్ణుని యందు భక్తి లేని విద్యా సమర్థత నిరుపయోగమైనది కాబట్టి మిథ్యావాదమునందు పొద్దుబుచ్చక శ్రీకృష్ణ పరమాత్మను భజింపుమనెను. అప్పటి నుండి చైతన్యుని మనస్సు బహిర్వృత్తుల నుండి మరలినదై అంతరాత్మ ధ్యానములోను శ్రీకృష్ణ భక్తిలోను దూరుటకు ప్రారంభించెను. ఇదే వైరాగ్యము కలుగుటకును
కృష్ణ భక్తిలో మగ్నులగుటకును మొదటి కాలం తర్వాత బంగాళ ప్రదేశములో అనేక స్థలములు సంచరించి పండితులతో శాస్త్రవాదము చేసి భక్తి బీజములను వెదజల్లుటకు ప్రారంభించెను. ఇట్లుండగా తన తండ్రికి పిండ శ్రాద్ధము చేయుటకే శిష్యులతో కూడి చైతన్యుడు గయకబోయి అచ్చట పితృప్రీతిగా శ్రాద్ధాదులనంతయు చేసెను. విష్ణు పాదములో పిండ సమర్పణము చే కాలమున చైతన్యుడు భక్తి యందు మైమరచి కొన్ని గంటల సేపు తన్మయత్వం నుండి నిర్వికల్ప సమాధిలో ఉండిపోయింది. అప్పటి నుండి చైతన్యుడు చాలా వరకు బహి వ్యాపారములను తగ్గించి కృష్ణ కీర్తనల్లోనూ ధ్యానములోనూ మగ్నుడై ఉండెను. ధర్మతత్వములను తెలుసుకొనవలేను అనేది ఆతురత కలిగి ఉండగా ఈశ్వరపురి అనే చైతన్య ఈశ్వర సారీ ఈశ్వరపురియును చైతన్యుని అనన్య వృత్తిని తెలుసుకుని ఉపదేశించుటకు సమ్మతించింది. చైతన్యుడు ఈశ్వరపురి వద్దనే ఉండి ఆ యోగి యొక్క సదుపదేశము వలన సంసార విచారమును వదిలి భగవంతుని ధ్యానమందే కాలము గడపాలనని ఎంచెను. ఇంతేగాక నిత్యానందులను భక్తులకు వీరికి వైష్ణవ మతమును బోధించి అది మొదలు శ్రీహరి నీ వద్దకు ఎట్లు రాగలుగుదును అని ప్రార్థన చేయుచుండెను. చైతన్యుడు శ్రీకృష్ణ జన్మస్థానము మధుర బృందావన గోకులాది పుణ్యతీర్థయాత్రలు చేసి మరల తిరిగి తన ఇంటికి వచ్చెను. ఈ మధ్య తన ధర్మపత్ని పరలోకమునొందెను. అప్పటి నుండి విష్ణు భక్తులుండే స్థలం లోనికి భజనలు జరుగుచుండు ప్రదేశములకును సదా వెళ్ళుచు భజనలో కృష్ణ భక్తి ఎందు తన్మయులై గంటల జాముల కాలము బాహ్యవృత్తి లేక భగవద్ధ్యానంలో లీనమై పడి ఉండేవాడు. ఒకనాడు చైతన్యుడు శుక్లాంబర బ్రహ్మచారి అని వాని ఇంటికి పోయి అక్కడ గూడి ఉన్న వైష్ణవులను దర్శించి మైమరచి తెలివి వచ్చిన మీదట నాతో కూడనే ఉండిన దేవుడు ఎక్కడ పోయినాడు అని చెప్పి ఆ ఇంటి స్తంభమును ఒక దానిని కౌగలించుకొని చైతన్యుని యొక్క ఈ స్థితి అనంతర సమాచారము నవద్వీపమంతయు వ్యాపించెను. ఈ మహావిద్వాంసుడు వైష్ణవ మతం గైకొని హరిభక్తుడైన మాటను విని అందరూ వెరగంద్రి. అచ్చట చూచినను అతని హరిభక్తి పరాయణత్వము, అతని విచారమును, అతని నిట్టూర్పులను, అతని మైమరుపును, అతడు హరిని గుర్చి విలపించుటను గూర్చి సదా జనులు మాట్లాడుచుండిరి. మరికొందరు శ్రీకృష్ణుడు చైతన్యుల మూలకముగా విష్ణు భక్తిని భూమి యందు వృద్ధి చేయనించి ఈతని హృదయమునందు నివసించుచున్నాడని చెప్పుచుండిరి. ఇప్పటికి చైతన్యునికి 24 సంవత్సరాల వయస్సు అగుచున్నది. ఈ కాలంలో జగన్నాథం మొదలు రామేశ్వరం వరకు గల సమస్త తీర్థయాత్రలు చేసుకుని కృష్ణ భక్తిని జనులకు ఉపదేశించుచుండెను. చైతన్యుడు విష్ణు భక్తికిన్ని భగవత్ కృపకును విష్ణు సాయుధ్యమును మోక్షమునకును బ్రాహ్మణులే కాక అన్ని జాతుల వారును ఉపదేశమునకు పాత్రులని ఎంచి ఆదిగా గల సకల జాతుల వారికి తన మతమును బోధింపనారంభించెను. చైతన్యుడు ముక్తి మార్గమునే బోధింపనారంభించెను. అతనికి కర్మ మార్గం నందు నమ్మిక లేదు. యజ్ఞ యాగ హోమాదుల వలన మోక్షము లభించుట అబద్ధమని ఎంచెను. కర్మ మార్గమును జనులు మనస్సునందు ప్రతిఫలింప చేయుటకు యత్నించెను. చైతన్యుని మతమునందు ముక్తి మార్గములు 2: మోసము లేని విశ్వాసము, ఎడతగని భక్తి. ఇట్టి భక్తి విశ్వాసములు మోక్షమునకు తగిన ఉపాయములని చైతన్యుడు ఉపదేశము. ఆత్మ దేవా సంసర్గముచే వేరు విధములకు దోషములను పొందుచున్నది. ఆ దోషములేవి అనగా కామ క్రోధాది అరిషడ్వర్గములు, కుల మద విద్యామదాది అష్టమదములు. ఇవి మనుష్యుని బుద్ధిని చేరుచున్నవి కాన వీటిని విడిచి సదసద్విచారము చేసి దేవుని యందు నిష్కపటమైన విశ్వాసమును నిరంతరమైన భక్తి ఉంచినచో ముక్తిని పొందదగునని చైతన్యునకు సంపూర్ణ విశ్వాసము కలదు. ఇంతియేగాక స్వార్థపరత్వమును దూరము చేసి పరోపకారం బుద్ధిని వహించుటయే చైతన్యుని యొక్క ముఖ్యోద్దేశముగా ఉండేది. శ్రీ చైతన్యులు 12 సంవత్సరములు కటక దేశమున సదా కృష్ణ భజన చేయుచు
మతోద్ధారము చేసింది. చైతన్యునకు గౌరాంగయని మరి ఒక నామము కలదు. ఈ మత సిద్ధాంతమంతయు ఇంచుమించుగా శ్రీ విశిష్టాద్వైత సిద్ధాంతమును అనుసరించుచున్నది. చైతన్యులు తన యొక్క 43వ సంవత్సరములో జగన్నాథ క్షేత్రములో భక్తుల మధ్యమున భజన చేయుచుండగా శ్రీకృష్ణ భక్తితో కొంతసేపు మతిమరచి తన్మయుడై ఉండి శ్రీకృష్ణ భగవాన్ని సాక్షాత్కరించి అదిగో శ్రీకృష్ణుడు పిలుచుచున్నాడని చెప్పి భజన చేసుకొనుచు సముద్రంపై నడచు వెళ్లి సాక్షాత్ వైకుంఠమును ప్రాపించెను. ఈ విషయము శ్రీకృష్ణ చైతన్య జీవిత చరిత్రలో విస్తారముగా గనందగును. పై చెప్పిన శ్రీ శంకర రామానుజ మధ్వాచార్యుల వలె చైతన్యులను చిన్నతనము నుండి నిర్యాణ కాలం వరకు అత్యద్భుతములైన అనేక మహిమలను చూపియున్నారు. ఇచ్చట మనము గ్రహించవలసినదేమనా, విష్ణు అంశ సంభూతులకు చైతన్యులు కూడా ఈశ్వర పురియందు యోగీశ్వరులచే ఉపదేశమును పొంది దైవజ్ఞానము కలిగి లోకమును తరింపచేసుకొని గ్రహించవలయును. గురువుల వారి అనుగ్రహమును పొందిన తర్వాతనే చైతన్యులకు కూడా మత ప్రబోధము చేయ శక్తి కలిగింది. ఇప్పుడు మనము సేనాతనమై యుగాది నుండి వచ్చుచున్న లోకోద్ధారకులకు మహాపురుషుల జీవితములో గురూపదేశము లేనివారు లేరని తెలుసుకుంటుంది. అంతే, టైం ఎంత ఉంది? ఇది 1 minute అయిపోతుంది. 12 minutes ఉందా? అంతోటి ఉండదే. ఇట్టి లోకోద్ధారకులకు మహాపురుషులే శ్రీ సద్గురు పాదాశ్రితులై పునీతులైనట్లు వినుచుండగా మాయా మాలిన్యం చేయకూడిన సామాన్య జీవులకు ఆత్మశుద్ధి కలుగుటకును సత్యమార్గము తెలుసుకొనుటకును నిత్య పదవియగు మోక్షము నొందుటకును సద్గురు అవసరము లేదని చెప్పదగునా? బంగారం నిప్పులో ఎంత కరగబెట్టినను వెలిగారం వేయనిచో ఎట్లు కరగదో అలాగునే ఎంత తపస్సు గాని యోగము గాని విద్య గాని కలిగినను గురు అనుగ్రహము లేనిచో ఆత్మశుద్ధి కాజాలదు. మరియు పాలు కాగబెట్టి నన్ను తోడు వేయక అనగా చేమిరిచి వేయినిచో నేలాగున వెన్న వేరుపడదో అలాగే ఎంత ధ్యానము యోగము చేసినను గురు అనుగ్రహము లేనిచో ప్రకృతి నుండి ఆత్మ విముక్తి కాజాలదు. ఇది ఆస్తిక బుద్ధి గలవారి ఆశయం. ఇది శ్రీ గురుగీతలో సాక్షాత్ పరమశివుండు శ్రీ పార్వతీదేవికి ఉపదేశించిన విషయములను కొన్నింటిని ఈ క్రింద పొందుపరచదును. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత సనత్కుమార సంహిత యందు గలదు. యస్య దేవే పరా భక్తిర్యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. దీని అర్థం ఏంటంటే, పరమ భక్తుడైన వానికి ఎలాగున తన ఇష్టదైవమందు సర్వోత్కృష్టమైన భక్తి కలిగి ఉండును, అలాగే గురుదేవుని యందును శ్రేష్టమైన భక్తి కలుగును. అట్టి మహాత్ముడైన వానికి మాత్రమే ఈ వేదాంతార్థము స్పష్టముగా గోచరమగును. ఈ శ్లోకం శ్వేతాశ్వతరోపనిషత్తు యందు కూడా కలదు. ఇది వేదవాక్యం. జపస్తపోవ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవ చ గురుతత్వమవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. ఓ పార్వతీదేవి, గురు అనుగ్రహమును పొందని వాణి యొక్క జపము, తపస్సు, వ్రతము, తీర్థయాత్ర, యజ్ఞము, అలాగన దానము మొదలుగా గల కార్యములన్నీ వ్యర్థములైపోవును. యజ్ఞీనోపి న ముక్తా స్యు న ముక్తా యోగినస్తథా తాపసా అపి నో యుక్తా గురుతత్వాద్ పరాన్ముఖా. గురుతత్వమును విముఖులైన వారు యజ్ఞములు ఆచరించినను ముక్తిని పొందరు. అలాగనే గురుభక్తి లేని వారు యోగాభ్యాసన పరులైనను మోక్షమును అందజాలరు. గురుతత్వ విషయం విముఖులు తాపసులైన వారి తాపసులైనను కైవల్యమును పొందజాలరు. నచ ముక్తాస్తు గంధర్వాః పితృయక్షాస్తు చారణాః ఋషయః సిద్ధదేవాద్యాః గురుసేవా పరాన్ముఖాః.
గురుసేవ యందు విముఖులైనచో ఋషులైనను గంధర్వులైనను పితృదేవతలైనను యక్షులైనను చారణులైనను సిద్ధులైనను దేవతలైనను వెయ్యేర మరి ఎవరైనను ముక్తులు కాజాలరు. మహాహంకార గర్వేణ తపో విద్యా బలేన చ భ్రమంత్యేవ హిస్మిన్ భ్రమంతేవ హ్మిస్మిన్ సంసారే ఘటీయంత్రం యథా పునః. గొప్ప అహంకారముకు గర్వము చేతను తపో బలము చేతను విద్యా మహిమ చేతను ఎవడు సద్గురువును ఆశ్రయించుట లేదో అట్టివాడు ఘటీ యంత్రం వలె ఈ సంసార సాగరములో మరల మరల పుట్టుచూ గిట్టుచూ ఉంటునే గాని జన్మ నివారణము పొందజాలడు. ఘటీ యంత్రం అనగా బావి నుండి నీళ్లు తోడెడి ఏతము వంటిది. ఇదమేవ శివం ఇదమేవ శివం ఇదమేవ శివం ఇదమేవ శివం హరిశాసనతో 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 హరిశాసనత. ఇది ఏం చెప్తున్నారంటే గురువే శవము, గురువే శివము, గురువే శివము, గురువే శివము, గురువే శివము. ఇది విష్ణు శాసనము. విష్ణు శాసనం శ్రీమన్నారాయణుని ఆజ్ఞ శ్రీహరి శాసనం. శాసనం అనగా విధి, వాక్యం అనగా నియమము. విదితం 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 విజనం 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 విధి శాసనతో విధి శాసనతో విధి శాసనతో విధి శాసనత. విధి శాసనం వల్ల ఏకాంతమైన గురుస్వరూపము తెలిసినది. విధి శాసనం వల్ల ఏకాంతమైన గురుస్వరూపము తెలిసినది. విధి శాసనం వల్ల ఏకాంతమైన గురుస్వరూపం తెలిసినది. న గురోరధికం న గురోరధికం న గురోరధికం న గురోరధికం. శివశాసనత శివశాసనత శివశాసనత. పరమశివుడు ఆనపెట్టి గురువు కన్నా అధికము లేదని ఉద్ఘోషించుచున్నారు. ఈ శ్లోకం యొక్క అర్థముందు వ్రాయబడి ఉన్నది. కిమత్ర బహునోక్తేన శాస్త్రకోటి శతైరపి దుర్లభా చిత్త విశ్రాంతి వినా గురు కృపాం పరం. ఇచట వెయ్యేల చెప్పవలేను చిత్త విశ్రాంతి అనే ప్రశాంతమగు పరమపదము సద్గురువు యొక్క గొప్ప కరుణ లేక 100 కోట్లు శాస్త్రములు అభ్యసించినను కలుగనేరదు. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం పరమాత్మ స్వరూపకం స్థావరం జంగమం చైవ ప్రణమామి జగన్మయం. బ్రహ్మ మొదలు స్తంభ పర్యంతము గల స్థావర జంగమాత్మకమగు ఈ జగమంతయు పరబ్రహ్మ స్వరూపము. అందువల్ల జగన్మయమగు గురు స్వరూపమును నమస్కరించుచున్నాను. స్థావరమనగా స్థిరములైన వృక్షాదులు, జంగమనగా సంచరించడు ప్రాణికోట్లు, స్తంభమనగా ఒక్క విధమగు సూక్ష్మమైన తృణము లేక అతి సూక్ష్మగు క్రిమికి కూడా పేరు గలదు. ఒక్కసారి ఇలా ఎన్నున్నాయి చూద్దాం. చాలా ఉన్నాయి. ఇక్కడికి మనం ఇది పేజ్ నంబరు మనం 277 నుంచి చదవాలి. ఇక్కడికి ఆపుదామండి. అంటే రాంబుద్రి గారు మీరేమైనా మాట్లాడతారా? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే. అదే మేడం, వివిధ మతాచార్యులు వివిధ కాలాల్లో అక్కడ అంటే రకరకాల బోధలు, అంటే ఒకరు అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము అని ఇలా, అలాగే చైతన్య మతము, ఇలాగా అందరూ వివిధ రకాలుగా బోధలు చేసి భగవతత్వాన్ని విస్తరింపజేయడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఒక్కొక్కరు చెప్పిన విధానానికి ఇంకొకరు చెప్పిన విధానానికి తేడాలు అయితే ఉన్నాయి కదా మేడం. అంటే ఇక్కడ వాళ్ళకి మనకి 100 సంవత్సరాల తేడా ఉందని చెప్పారు కదా, టైం కూడా. అదే మేడం, టైం కూడా తేడా ఉంది.
అయితే ఇక్కడ అద్వైత మతాన్ని ఎక్కువ ఎక్కువ అంటే నిజమైన మతము అని ఒక ప్రతిపాదన ఉంది కదా మేడం. అంటే అంటే అన్నిటికీ మూలం అద్వైతమేనా, లేకపోతే వీళ్ళు ప్రతిపాదించింది కూడా కరెక్టేనా? అది అది ద్వైతానికే ఎలాగ మేడం? చేరుతున్నాయి అన్ని మతాలు. రెండుగా ఉన్నా ఆ ఆ, అందులో ఉన్న దైవత్వంతో ఏకీకృతం అవడం అంటారు కదా ద్వైతంలో కూడా. ఆ, అక్కడ దైవమే తాను అనే స్థితికి రావడం, అది కూడా అద్వైతానికి స్థితికి దారితీస్తుంది. సర్వ సమర్పణ కూడా అద్వైతమే. ఉమ్, తాను లేడు, ఉన్న భగవంతుడే ఉన్నాడని చెప్పడం కూడా అద్వైతమే కదా. అయితే ఏంటంటే ఉమ్, ఆయా కాలాలలో అది ఎప్పుడైతే ఆ ఆ మతం అంతా, ఆ మత ప్రవక్తలు కొంతమంది కూడా లేకపోయి క్షీణి